హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ వీడియో వచ్చే 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది అనమాట. 90s 87 to 95 కిడ్స్కి అయితే చాలా కంపల్సరీ తెలుస్తుంది. అప్పట్లో సేమియా ఐస్ మీరు చూసే ఉంటారు. ఇప్పటి వరకు అయితే అసలు ఎవరు చూపించలేదని యూట్యూబ్లో నేనైతే అనుకుంటున్నాను. ఇవాళ అయితే ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. చాలా సింపుల్ అనమాట సేమియా ఐస్ చేయడం. సేమ్ అదే షేపు, సేమ్ అదే టేస్ట్, అలానే ఎగ్జాక్ట్లీ ఉండేలా నేనైతే చూపించబోతున్నాను. మీకు కంపల్సరీ నచ్చుతుంది ఈ వీడియో అయితే. నచ్చితే అయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇప్పుడైతే వీడియోలో కంటిన్యూస్గా వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెలో ఒక చాయ్ గ్లాస్ అనమాట, ఒక చాయ్ గ్లాసు మిల్క్ చిక్కటి పాలు తీసుకోవాలి. ఇది వచ్చేసి సేమియా ఐస్కి కాబట్టి పాలు ఎక్కువ చిక్కగా ఉండకూడదు అనమాట. అంటే పాలు ఒక గ్లాస్ అనుకో, వాటర్ 4 గ్లాసెస్ పోయాలన్నమాట. మనం ఏ గ్లాస్తో పాలు తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి అప్పట్లో సేమియా ఐస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుందన్నమాట. దాంట్లో ఏంటంటే చిక్కని పాలతో అయితే ఉండదు, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లైట్ వైట్గా. సో మనం ఎక్కువ పాలు యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ వైజ్ బాగుంటుంది, కానీ మనకి అప్పట్లో సేమియా స్ట్రక్చర్ అయితే రాదనమాట. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకొని 6 స్పూన్స్ షుగర్ వేసుకోవాలన్నమాట. అది టేబుల్ స్పూన్ కాదు, కొంచెం పెద్ద స్పూన్ తోటే 6 స్పూన్స్ వేసుకోవాలి. ఇవి వచ్చేసి నాకు 6 కుల్ఫీ మౌల్డ్స్లో వచ్చినాయి సేమియా ఐస్ క్రీమ్స్. 3 చాయ్ గ్లాసులో పోసానమాట. మిగిలితే మొత్తం 9 ఐస్లు వచ్చినాయి అనమాట. సో ఇదన్నమాట క్వాంటిటీ వచ్చేసి. మీరు ఏ గ్లాస్ యూజ్ చేస్తే ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే చాలు. ఇంకా తర్వాత వచ్చేసి మనం సేమియా బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకున్నాం అనమాట. మనకి సేమియా వచ్చేసి కూడా ఒక గ్లాస్ సరిపోతుంది. మనం ఏ గ్లాస్తో పాలు తీసుకున్నామో అదే గ్లాస్ సేమియా అయితే పర్ఫెక్ట్ సరిపోయిందనమాట నాకైతే. గిన్నెలో అయితే కొన్ని వాటర్ వేడి చేసి కొంచెం మరిగేటప్పుడు ఒక్క డ్రాప్ నెయ్యి వేసుకొని ఇంకా మనం సేమియా వేసుకొని ఉడికించుకోవడమే. మరీ ఎక్కువ ఉడికిపోకూడదు, అలానే మరీ పలుగ్గా ఉండకుండా సేమియా కొంచెం కలుపుకుంటూ ఉండి కొంచెం నార్మల్గా ఉడికితే సరిపోతుందన్నమాట. మనకి సేమియా ఐస్ ఎలా ఉంటుందంటే మనకి ఐస్లో 3/4 భాగం సేమియా ఉండాలన్నమాట, 1/4 భాగం మాత్రమే ఐస్ కింద ఉంటుంది కదా, సేమ్ అలానే వస్తుందన్నమాట. సేమియా అయితే ఎక్కువ ఉడికిపోవద్దు, నార్మల్గా ఉడికితే సరిపోతుంది. ఇంకా చూసుకొని ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా ఉడికించుకున్నాక ఇంకా మనం పక్కనే పాలు, వాటర్, షుగర్ వేసుకున్నాం కదా, అది ఎక్కువ బాయిల్డ్ అవ్వాల్సిన పని లేదు. ఒక 5 to 6 మినిట్స్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. పక్కన వచ్చి మనకు అది బాయిల్డ్ అయ్యేలోపు ఇక్కడ సేమియా కూడా చూసుకోవాలన్నమాట, ఉడికిందో లేదా అనేసి. ఉడికినాకైతే సేమియాని మనం వడకట్టుకోవాలి, ఎందుకంటే మనకి మళ్ళీ ముద్ద అయిపోతాయి అన్నమాట. అందుకనేసి మనం ఇట్లా జ్యూస్ జాలీలో వడకట్టుకోవాలి. వడకట్టేసి ఒక్కసారి చల్లని వాటర్ పోస్తే ఇంకా మనకి పొడి పొడిగా ఉంటాయి అన్నమాట. మనం కూల్ వాటర్ వేయలేదనుకో ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుంది సేమియా వచ్చేసి. అందుకనేసి సేమియా పర్ఫెక్ట్ ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది. సో మనం వెంటనే కూల్ వాటర్ వేస్తే మనం 2-3 అవర్స్ తర్వాత సేమియా చేసినా సరే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత అయితే ఇది 7 మినిట్స్ ఉడికిపోయిందనమాట పాలు. సో ఇంక ఇది వచ్చేసి మనం ఫ్యాన్ వేసి కొంచెం కూల్ అయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం మౌల్డ్స్లో పోసుకోవాలి కాబట్టి కొంచెం పాలు వచ్చి కూల్ అయ్యేంత వరకు కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి ఇలా అనుకోవాలి. లేదంటే మనకి అంత అర్జెంట్ ఏం లేదంటే మనం నార్మల్గా వదిలేసినా సరే నార్మల్ టెంపరేచర్కి వచ్చినాక వేసుకోవచ్చు. ఇప్పుడైతే కూలింగ్ అంతా పోయిందనమాట. ఇప్పుడైతే ఇవి సేమియా ఐస్కి మోల్డ్స్ ఎప్పుడు మనకి స్క్వేర్ షేప్లో ఉండాలి, నాకు రౌండ్ షేప్లో కూడా ఉన్నాయి. సో సేమియా ఐస్ మనం పర్ఫెక్ట్ అంటే ఈ షేపే అనమాట, కరెక్ట్గా ఇలానే ఉంటుంది సేమియా ఐస్ మోల్డ్ వచ్చేసి. ఇంక ఇవైతే 6 తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే ఆ మోల్డ్స్లో కొంచెం సేమియా వేసుకోవాలన్నమాట, అంటే సగం కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 60% సేమియా వేసుకొని మిగతాదంతా
మిగతాదంతా పాల మిశ్రమం వేసుకుంటే సరిపోయిద్దనమాట. కొంచెం ఈ 6 మౌల్స్‌లో వేసుకొని, ఇంకా పాల మిశ్రమం గూడా వేసుకొని, మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేయాలి. ఇది డీప్ ఫ్రీజర్ కాబట్టి మనకి 3 అవర్స్‌లోనే అయిపోతుంది. నార్మల్ ఫ్రిడ్జ్ అయితే మనకి 1 డే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇది డీప్ ఫ్రీజర్ కాబట్టి అంత టైం ఏం పట్టలేదు. నేనైతే 12కి పెట్టేశాను. 3:30 వరకు అయిపోయిందనమాట. కాకపోతే మేము ఒక 2 అవర్స్ ఆగి ఈవినింగ్ తీసానన్నమాట. అప్పట్లో అయితే మాకు చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు బాగా దొరికినాయి అన్నమాట. ఇట్లా సైకిల్ మీద అట్లా వస్తూ ఉండేటివి మాకు సేమియా ఐస్‌లు అయితే. అసలు ఈ మధ్య కాలంలో అయితే అసలు పిల్లలకైతే అసలు ఏం తెలుస్తలేదు. మేమైతే అప్పుడు బాగా అసలు ఈ సేమియా ఐస్ అయితే నా ఫేవరెట్ అనమాట. అసలు బాగా నచ్చేది. మనకి అప్పట్లో అయితే అంటే 90s కిడ్స్‌కి అయితే బాగా తెలుస్తుంది. పావలా ఉండేదన్నమాట ఈ ఐస్ వచ్చేసి. సైకిల్ మీద వస్తుండే, బైక్ మీద అట్లా వచ్చి మాకు ఇస్తుండే అనమాట. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో నేనైతే అసలు చూడక ఆల్మోస్ట్ ఆల్ 15-20 ఇయర్స్ అబవ్ అయిపోయిందనమాట ఇది చూడక. ఇంకా తర్వాత అయితే ఆ కుల్ఫీ మౌల్డ్స్లో పోసినాకైతే ఇంకా మిగిలిందనమాట సేమియాను మిల్క్. సో అందుకనేసి మన ఇంట్లో చాయ్ గ్లాసెస్ చిన్నవి ఉంటాయి కదా, ఇంకా దానిలో అయితే సేమియా హాఫ్ వేసి ఆ మిగిలిన పాల మిశ్రమం కూడా వేసేసి ఫిల్ చేశానమాట. ఫిల్ చేసి నాకైతే ఇంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు కుల్ఫీస్ చేస్తూ ఉంటా కాబట్టి ప్యాకింగ్ తెచ్చి పెట్టుకున్నా. సో అవి వేసేసి అయితే ఇంకా డీప్ ఫ్రీజర్లో పెట్టానన్నమాట. ఈ షేప్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇది గ్లాస్ కాబట్టి కొంచెం హెవీగా వస్తుంది అనమాట. సో మనకి తినడానికి కొంచెం కంఫర్ట్ ఉండదు. సో మనకి సేమియా ఐస్ మోల్డ్స్ అయితే కొంచెం వెడల్పు ఉంటాయి కాబట్టి మనకి తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా మనం మోల్డ్స్లో కాకపోయినా దేంట్లో అయినా పోసుకోవచ్చు. ఇంకా నాకైతే పర్ఫెక్ట్ సరిపోయిందనమాట. 6 మోల్డ్స్ 3 గ్లాసెస్ సరిపోయింది. మిశ్రమం అయితే ఏమీ వేస్ట్ ఏం కాలేదు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇట్లా లైట్ ట్రాన్స్పరెన్సీగానే ఉండాలన్నమాట. మొత్తం వచ్చేసి ఇట్లా 10 అయిపోయినాయి అనమాట. 4 గ్లాసులు 6 మోల్స్. మనకి ఎక్కువ పాలు వేసుకుంటే మటుకి ఆ స్ట్రక్చర్ అనేది అస్సలు రాదనమాట. చూడండి ఫ్రీజర్లోకి వెళ్ళి 3.5 అవర్ తర్వాత తీసాను. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. ఒక 2-3 అయితే కొంచెం లూజ్ ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇంకొంచెం సేపు ఫ్రీజర్లోనే ఉంచాను. వచ్చిన వరకు తీసేసాను అనమాట. సో ఇలా తీసుకొని అలా తిని టేస్ట్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు ఇదే కొలతలతో అయితే ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. సో సేమియా చూసారు కదా, ఇట్లా హాఫ్ వరకే ఉండాలన్నమాట. కింద వచ్చేసి సేమియా ఉండొద్దు, పైన హాఫ్ మాత్రమే ఉండాలి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేను ఇట్లా స్టిక్స్ లేకుండా కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టి కూడా మళ్ళీ చేశానన్నమాట. ఇట్లా స్టిక్స్ పెట్టి కూడా చేశాను. అదేంటంటే మనకి మోల్డ్స్కే మనకి క్యాప్ ఉంటుంది కాబట్టి ఆ క్యాప్తో తినేలా చేశాను, ఇట్లా చేశాను అనమాట. సో 2 టైప్స్ చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు ఇలానే చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. నేనైతే ఫైనల్గా అయితే టేస్ట్ చేస్తున్నాను. బాగా నచ్చిందనమాట నాకైతే. మేమైతే ఒక 1 డేలోనే మొత్తం కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు, మా ఆడపడిచి వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళకి కూడా ఇచ్చి టేస్ట్ చేయమన్నాను అనమాట. చాలా బాగుంది అనేసి వాళ్ళు కూడా అన్నారు. సో నాకైతే బాగా నచ్చింది. మీరు ఇదే కొలతలతో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేసి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.